మీ పిల్లల భవిష్యత్తు మీ పెంపకం మీద ఎంతవరకు ఆధారపడి ఉంటుందో తెలుసా? హాయ్ అండి, నేను మీ తెలుగు సైకాట్రిస్ట్ డాక్టర్ జమ్మలకుందం శివాజీ. ప్రతి ఒక్కరికి ఎలాగైతే డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందో, ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళకంటూ ఒక పెంపకం స్టైల్ ఉంటుంది. దాన్నే పేరెంటింగ్ స్టైల్స్ అంటారు. సైకాలజీ ప్రకారం 4 రకాల పేరెంటింగ్ స్టైల్స్ ఉంటాయి. అవేంటంటే మొదటిది అథారిటేటివ్ పేరెంటింగ్. ఇందులో తల్లిదండ్రులు ప్రేమ కూడా ఇస్తారు, అలాగే సరైన క్రమశిక్షణ కూడా నేర్పుతారు. ఇలాంటి పెంపకం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యత మరియు మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. రెండవది అథారిటేరియన్ పేరెంటింగ్. ఇందులో ఎక్కువగా రూల్స్ ఉంటాయి, కానీ పిల్లల అభిప్రాయానికి స్థలం ఉండదు. దీనివల్ల పిల్లల్లో భయం, ఆందోళన మరియు తక్కువ ఆత్మవిశ్వాసం కనిపించవచ్చు. మూడవది పర్మిసివ్ పేరెంటింగ్. ఇందులో తల్లిదండ్రులు పిల్లలకు చాలా స్వేచ్ఛ ఇస్తారు, కానీ సరైన పరిమితులు ఉండవు. ఇలా పెరిగిన పిల్లలు కొన్నిసార్లు మొండిగాను లేదా బాధ్యత లేకుండా ఉండే అవకాశం ఉంది. ఇంకా చివరిది నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్. ఇందులో పిల్లల భావోద్వేగ అవసరాలు పూర్తిగా పట్టించుకోబడవు. దీనివల్ల పిల్లల్లో ఒంటరితనం మరియు భావోద్వేగ సమస్యలు రావచ్చు. పరిశోధనలు చెప్తున్నాయి, ప్రేమతో పాటు క్రమశిక్షణ సమాన భాగంగా ఉండే అథారిటేటివ్ పేరెంటింగ్ అనేది ఉత్తమమైనదని. చూశారు కదా, మీ పెంపకం స్టైల్ అంటే పేరెంటింగ్ స్టైల్ ఏ రకంగా ఉందో వెంటనే కమెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి. మరికొంతమంది తల్లిదండ్రులకు ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.